साबिक वजीर और BRS रहनुमा हरीश राव ने वजीर आला रेवंत रेड्डी पर कड़ी तनकीद करते हुए कहा है कि हुकूमत अपनी नाकामियों को छुपाने के लिए अपोजिशन रहनुमाओं को निशाना बना रही है। उन्होंने इंकिशाफ किया कि पहले उन्हें नोटिस जारी किया गया और अब KTR को भी नोटिस भेजा गया है, क्योंकि वो दोनों हुकूमत से मुसलसल अवामी वादों पर सवाल कर रहे हैं। हरीश राव ने रेवंत रेड्डी को मुखातिब करते हुए कहा कि वो जितने चाहिए नोटिस दे दे, लेकिन BRS इस वक्त तक खामोश नहीं बैठेगी जब तक कांग्रेस के 6 जमानती वादे और तमाम 420 इंतखाबी वादे पूरे नहीं हो जाते। उन्होंने हुकूमत पर इल्ज़ाम लगाया कि वो अवाम की तवज्जो बुनियादी मसाइल से हटाने के लिए इंतकामी कार्रवाइयां कर रही है। हरीश राव ने दो टोक अल्फाज में वाज़े किया कि वो नोटिसों से डरने वाले नहीं हैं और हुकूमत की हर वदा खिलाफी पर उसे सड़कों से लेकर असेंबली तक घेरते रहेंगे। उनके मुताबिक कांग्रेस हुकूमत जितना दबाने की कोशिश करेगी, अवामी तहरीक इतनी ही शिद्दत इख्तियार करेगी। ప్రజలు నిలదీస్తున్నారని డైవర్షన్ టాక్టిక్స్ నిన్న నాకు సిట్ నోటీస్ ఇచ్చిండు, ఇంకా ఇయాల్లో రేపు కేటీఆర్ ఇస్తాడు. గంతే కదా నువ్వు ఇచ్చేది, వచ్చిందా? గంతే చేస్తాడు. ఎందుకంటే కేటీఆర్ గారు ఒకవైపు గట్టిగా నిలదీస్తుండు, ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా, సమాధానాలు లేవు. నీ బొగ్గు కుంభకోణంలో నీ బామ్మర్దికే నువ్వు సాయం చేసినావు, నీ సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు. సిట్ నోటీసులు పంపుతుండే ఇక ప్రేమలేఖలు. భయపడతాం అనుకుంటున్నావా? నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. మహాలక్ష్మి ఇచ్చేదాకా అడుగుతాం, రైతు రుణమాఫీ అయ్యేదాకా అడుగుతాం, నువ్వు అవ్వాతాతలకు 4000 ఇచ్చేదాకా అడుగుతాం, నువ్వు తులం బంగారం ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటాం. పిల్లలకు SC ST BCలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి వెంట పడుతూనే ఉంటాం. నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా, నువ్వు ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నీ వెంటనే పడతాం. ఏందన్నట్టు మనం మున్సిపల్ ఎన్నికల్లో పనిచేసుకోవద్దు, ఇక ఈ